ఆర్ట్ 4 గ్రంథం ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ ఎకో బోడెన్. 3వ పాఠం పుట్టుక విద్యాభ్యాసం. మనం ఆధ్యాత్మిక అనుభవాలు పొందుతున్న మానవులం కాదు, మానవ జీవిత అనుభవాలను పొందటానికి వచ్చిన ఆత్మ స్వరూపులం. పిర్రే థైల్హార్డ్ డి చార్డిన్. పుట్టుక అనేది ఒక అద్భుతమైన సంఘటన. క్రొత్త జీవితం, క్రొత్త ఆరంభాలు. 1000 కళ్ళతో శిశువు జననం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళను వీక్షించడం నాకు ఎంతో ఇష్టం. దురదృష్టవశాత్తు అసలు శిశు జనన సమయంలో ఏం జరుగుతుందో మనలో చాలామందికి తెలియదు. మనం పసిపిల్లలకు ఏమి తెలియదని, వారికి ఎటువంటి కలలు ఆశయాలు ఉండవని భావిస్తుంటాం. కానీ నిజానికి ఒక ఆత్మ క్రొత్త జన్మ తీసుకోవడానికి, క్రొత్త జీవితం గురించి కొన్ని నెలలు, సంవత్సరాలకు ముందే ప్రణాళిక వేసుకుంటుంది. పసిబిడ్డ శరీరంలో ఉన్నది అపారమైన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్న వృద్ధ ఆత్మ అయినా, అప్పుడే పునరావృతం మొదలుపెట్టిన నూతన ఆత్మ అయినా తాను ఎత్తబోయే జన్మ గురించి ఎన్నో కోరికలు, లక్ష్యాలు కలిగి ఉంటుంది. ఇంతకుముందు జన్మలలో కలిసి ఉన్న కుటుంబాలతో పునః సంగమాలు జరుగుతుంటాయి. చాలా వరకు ఆత్మలు భూమి మీద వారి పాత స్నేహితులను మళ్ళీ కలుసుకుంటాయి. శిశు జననం అంటే కేవలం పుట్టుకే కాదు, అంతకు మించి ఎన్నో మన ఊహకు అందనవి కూడా జరుగుతూ ఉంటాయి. భూమిపైన జన్మించడం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. శరీరాన్ని ధరించడం లేదా మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది అంచెలంచెలుగా జరిగే ప్రక్రియ. ఆత్మ శరీరాన్ని ధరించిన క్రొత్తలో పసి వయస్సులో భూమిపైన పరిస్థితులకు అలవాటు పడటానికి చాలా ప్రయాసపడుతుంది. దాని కారణంగానే పసిపిల్లలు ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు. పసిపిల్లలకు భూమి మీద ఎలా వ్యవహరించాలో నేర్పిస్తూ వారికి సహకరిస్తూ ఉండాలి. అలా అని వారు ఏమీ తెలియని వారు కాదు. అదృష్టవశాత్తు నేను సుమారు 10 మంది మహిళలు తమ బిడ్డలకు జన్మనిచ్చే సమయంలో వారితోనే ఉన్నాను. అంతేకాక నేను చాలా సంవత్సరాలుగా ఎందరో మహిళలకు వారి శిశువుల గురించిన విషయాలను సైకిక్ రీడింగ్ ద్వారా తెలియజేస్తూ ఉండేదాన్ని. నేను చేసిన ఈ పరిశీలనలు నాకు జన్మ రహస్యం, ఆత్మ, శరీరం గురించి ఎన్నో విషయాలు నేర్పాయి. రానున్న అధ్యాయంలో మనం ఆత్మ వైపు నుంచి జీవితాన్ని అర్థం చేసుకుందాం. పుట్టుకతోనే జీవన ప్రయాణం మొదలవుతుందని మనం భావిస్తుంటాం కనుక ఈ అధ్యాయంలో ముఖ్యంగా పుట్టుక అనేది విషయం మీద దృష్టి ఉంచడం జరిగింది. పుట్టుక అనే విషయం మీద దృష్టి ఉంచడం జరిగింది. తాను గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆత్మ తన నూతన శరీరానికి అనుసంధానంతో ఉండి ఎక్కువ సమయం ఆత్మలోకంలో గడుపుతూ తన క్రొత్త జీవితానికి సిద్ధమవుతుంది. తల్లిదండ్రులను, ఇతర బంధువులను, తాను నివసించబోయే పరిసరాలను తరచూ సందర్శిస్తూ ఉంటుంది. ఆత్మ పుట్టుక సమయంలో కానీ, పుట్టుక పూర్తి అయిన వెనువెంటనే కానీ తన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతేకాక జనన సమయంలో శిశు జననం కష్టతరంగా మారినప్పుడు ఆత్మ తన శరీరంలోకి ప్రవేశించిన తన శరీరాన్ని జనన మార్గం నుంచి బయటకు తీసుకురావడానికి సహకరిస్తుంది. చాలా వరకు ఆత్మలు ఈ 2 కారణాల వల్ల తమ శరీరం బయటకు వచ్చాక ప్రవేశించాలనుకుంటాయి. మొదటిది శిశు జననం చాలా బాధతో కూడుకుని ఉంటుంది. రెండవది ఆ ఆత్మ వృద్ధాత్మ అవ్వడం వల్ల చిన్న శరీరాన్ని ధరించటం ఇరుకుగా అనిపిస్తుంది. ఇటీవల కాలంలో నేను జననం, మరణం, మరణాంతర జీవితం మీద ప్రసంగించాను. జననం గురించి వివరిస్తున్నప్పుడు ప్రసవ గదిలో పుట్టబోయే పిల్లలలోకి ప్రవేశించేటప్పుడు ఆత్మ యొక్క ప్రవర్తన, తీరు
గురించి వివరించాను. అక్కడ ఆత్మలు శరీరాలు బయటకు రావటం కోసం ఎదురు చూస్తూ తమ క్రొత్త శరీరాలలోకి ప్రవేశించాలని సిద్ధపడుతుండటం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ప్రసంగం పూర్తి కాగానే ఒక ప్రసూతి వైద్యురాలు నా దగ్గరకు వచ్చారు. తాను కాన్పులు చేసే సమయంలో ఎప్పుడు ఆత్మ తన క్రొత్త శరీరంలోకి ప్రవేశిస్తోందన్న కోణంలోనూ, ఆత్మ ఆ సమయంలో ఎలా ప్రవర్తిస్తోందోనన్న ఆలోచన తనకు ఇంతవరకు కలగలేదని అన్నారు. ఆమె చేస్తున్న పనిని క్రొత్త కోణంలో చూపించినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపారు. జనన సమయం. ప్రతి ఒక్కరూ శిశు జననం గురించి ఎంతో ఆతురతగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా 9వ నెలలో గర్భవతి అయిన స్త్రీ నిలబడలేక, కూర్చోలేక, నడవలేక ఆయాసపడుతూ అసౌకర్యానికి గురైనప్పటికీ ఏమాత్రం విసుగు చెందకుండా ప్రసవానికి ఎదురు చూస్తూ ఉంటుంది. చుట్టాలు, స్నేహితులు తరచూ ఫోన్ చేసి ఏమైనా విశేషమా అని అడుగుతూ ఉంటారు. ఆమెపై అధికారులు ఆమె ఎప్పుడు ఉద్యోగానికి తిరిగి వస్తుందోనని తెలుసుకోవటానికి కుతూహలపడుతూ ఉంటారు. బిడ్డ జననం తర్వాత స్నానానికి వస్తువులు, పసిపిల్లల పడకలు, పాల డబ్బాలు, వారు ధరించబోయే దుస్తులు అన్నీ సిద్ధంగా ఉంచుతారు. రోజులు గడుస్తుంటాయి. ప్రతి ఒక్కరి మనస్సులో ఒకే ప్రశ్న: శిశు జననం ఎప్పుడు జరగబోతోంది? పుట్టుక అనే అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చుట్టూ మంత్రసానులు, పెద్ద వయస్సు వారు ఉండి ఎలా నొప్పులు ఎదుర్కోవాలో అని వివరిస్తుంటారు. తన గదిని శుభ్రపరిచి ప్రేమతో మాట్లాడుతూ మెట్లు ఎక్కి దిగమని చెబుతూ చైనా వారి వంటలు తినమని, వేడి నీళ్ల స్నానాలు చేయమని, క్రొత్త రకాల కషాయాలను త్రాగుతూ ఉంటారు. ఇంకా నేను చాలా చూశాను, కానీ అవేమీ పనిచేయవు. ఆత్మ భూమి మీదకు ఎప్పుడు రావటానికి సిద్ధంగా ఉంటే అప్పుడే వస్తుంది, అంతకన్నా ముందు రాదు. శిశు జననం మన ప్రయత్నంతో కూడిన విషయమని అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి శిశు జననం ఆ ఆత్మ శరీరంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే జరుగుతుంది. గడువు దాటినప్పటికీ ముందే రావాలన్న ఆసక్తి శిశువు యొక్క ఆత్మకు ఏమాత్రం ఉండదు. ఆత్మ భూమి మీదకు గడువు కన్నా ముందే రావాలని, ఆత్మ భూమి మీదకు గడువు కన్నా ముందే రావాలని తొందరపడినప్పుడు నెల తక్కువ శిశువులు జన్మించటం జరుగుతుంది. ఆత్మలు సిద్ధంగా ఉన్నప్పుడు శిశువులు సరైన సమయానికే జన్మిస్తారు. ఆపరేషన్ అయినా, సాధారణ ప్రసవమైన ఆత్మ ఎప్పుడు రావాలని అనుకుంటే అప్పుడే తన క్రొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. పైన చెప్పిన విషయానికి నా కుమారుడే సరైన ఉదాహరణ. బిడ్డ జననానికి గడువు తేదీ అక్టోబర్ 6. అక్టోబర్ 13వ తేదీన నాకు నొప్పులు వచ్చి కాసేపటికి నొప్పులు ఆగిపోయాయి. నన్ను ఇంటికి వెళ్ళి తిరిగి సాయంత్రం రమ్మన్నారు. కానీ 5 వారాల తరువాత నవంబరు 20వ తేదీన నా కొడుకుకు నేను జన్మనిచ్చాను. అప్పుడు నేను నిండు గర్భిణిని. వైద్యులు ఎంత ప్రయత్నించినా శిశు జననం జరగలేదు. చివరికి బలవంతంగా బయటకు తీశారు. ఈరోజు అతడు శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉండటమే కాకుండా ఏ విషయం వల్ల అతడు ప్రభావితం కాడు. అతడు తన జీవితం పైన ఎంతో అవగాహన కలిగి ఉంటాడు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగల సమర్థుడు. దీనిని బట్టి అతడి జననం అతని ఆత్మ యొక్క ఇష్టానుసారంగానే జరిగిందని, వేరొక ప్రోద్బలం వల్ల కాలేదని అర్థం అవుతుంది. తమకు పుట్టబోయే బిడ్డ గురించిన ఆత్మ పరిశీలనను, సైకిక్ రీడింగు చేయమని ఒకానొక మహిళ నా దగ్గరకు వచ్చింది. తన పురిటి నొప్పులు, ప్రసవం ఎలా జరగబోతున్నాయో అడిగింది. అంతేకాకుండా ఆమెకు పుట్టబోయే బిడ్డ రూపురేఖలు కూడా తెలుపమని అడిగింది. నేను నా దివ్య నేత్రంతో పుట్టబోయేవాడి ఆత్మను చూడగలిగాను. ఆ ఆత్మ తన ముందు వరుసలో పేర్చబడిన ఎన్నో పుస్తకాలను చదువుతోంది. భూమి మీదకు రావటానికి ఏమాత్రం తొందరపడుతున్నట్లుగా లేదు. తాను భూమిపైకి వచ్చిన తరువాత ఎక్కువ కాలం ఉండబోతున్నాడు అని ఆ ఆత్మ నాతో అంది. తాను భూమిపైన జన్మించి చాలా యుగాలు గడించినందుకు తనని తాను పుస్తకాల సహాయంతో సంసిద్ధపరుచుకుంటోందని చెప్పింది. తాను చాలా ప్రశాంతమైన, నిదానమైన మనస్సు కలిగినదని, భూమి మీదకు వచ్చిన తరువాత కూడా అలాగే ఉంటానని, పుట్టబోయే బిడ్డ ఆత్మ
నాతో చెప్పింది. అంతేకాక తనకి కాబోయే సోదరుడు తన రాకపై అనిశ్చింతగా ఉన్నాడన్న విషయం తనకు తెలుసునని, అతని ప్రవర్తనతో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని హామీ ఇచ్చింది. తనకు కాబోయే తల్లి తన తండ్రిని పెళ్లి చేసుకునేందుకు బాధపడవద్దని, ఆవిడ త్వరలోనే ఒక వ్యక్తిని కలవబోతున్నదని, అతడిని తాను తండ్రిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని పసివాడి ఆత్మ చెప్పింది. పిల్లవాడి ఆత్మను నేను పురిటి నొప్పులు, ప్రసవం గురించి అడిగినప్పుడు నన్ను వింతగా చూసి అదంతా సులువుగా ఏమీ ఉండబోదని చెప్పింది. తాను చాలా పెద్ద ఆకారంతో రావాల్సిన సమయానికి బయటకు వస్తానని చెప్పింది. తాను తీసుకోబోయే జన్మ గురించి ఏమాత్రం ఆలోచించటం లేదని, భూమి మీదకు వచ్చాక ఆయనకు ఆత్మలోకం గురించిన విషయాలేవి గుర్తుండబోవని, ఆ సమయంలో కూడా తన జీవితాన్ని బాగానే జీవించగలనని చెప్పింది. తాను రావటానికి ఇంకా 4 వారాల సమయం ఉందని చెప్పి సంభాషణ ముగించింది. ఆ 3 వారాల్లో వైద్యులు నొప్పులు రావటానికి ఎన్నో మందులు ఇచ్చారు. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. అతడు జన్మించి సంవత్సరాలు గడిచినప్పటికీ అతని రూపురేఖలు అన్నీ నేను ఆ రోజు నా పరిశీలన రీడింగ్లో తెలిపిన విధంగానే ఉన్నాయని ఆ తల్లి తెలిపింది. నేను ఎన్నో ప్రసవాలు జరుగుతూ ఉన్నప్పుడు చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సందర్భాల్లో ఆత్మ ప్రసవ గదిలోనే నుంచుని తన శరీరం భూమి మీదకు రావటాన్ని గమనిస్తుంది. 2 సార్లు ఆత్మ తన సంరక్షక దేవదూత గార్డియన్ ఏంజల్స్తో చర్చించడం చూశాను. వారి సంభాషణ నాకేం వినబడలేదు. కానీ ఒకానొక సందర్భంలో మాత్రం ఆత్మ తన శరీరంలోకి ప్రవేశించే ముందు దేవదూతతో తనని సన్మార్గంలో ఉంచమని అడిగింది. కొన్నిసార్లు ప్రసవ సమయంలో ఆత్మ అక్కడ ఉండేది కాదు. శిశు జననం కాగానే గాలిలో తేలుతూ వచ్చి శరీరంలోకి ప్రవేశించేది. కొన్ని క్లిష్టమైన ప్రసవ సమయాల్లో ఆత్మ తన తల్లి గర్భంలోకి ప్రవేశించేది. తన శరీరాన్ని బయటకి లాగటానికి సహాయపడేది. నా మేనల్లుడు పుట్టబోయే కొంత సమయం ముందు నర్సు వచ్చి మా వదిన శిశువుకు జన్మనివ్వడానికి సమయం పడుతుందని చెప్పింది. నా చేతులు ఆమె పొట్ట మీద ఉంచి స్వస్థత పరిచే శక్తిని అందించి తద్వారా ఆమెకు ప్రసవం సులభం కాగలదని భావించాను. ఎక్కడి నుంచో ఒకానొక మగ గొంతు బయటకు చూడు అని అనడం వినిపించింది. వెంటనే ఒకానొక ఆత్మ నా వెనుక నుంచి వదిన శరీరంలోకి చొరబడటం గమనించాను. ఆమె శరీరం కంపించింది. తన శరీరంలో ఏదో కదలిక మొదలైందని వెంటనే నర్సుని పిలుచుకురమ్మని మా వదిన కోరింది. నర్సు నాతో ఇంత త్వరగా శిశు జననం జరిగే అవకాశమే లేదన్నారు. అయినా ఒక్కసారి వచ్చి మా వదినను పరిశీలించమని నర్సుని కోరాను. మేము వచ్చి చూసేసరికి శిశువు జన్మించడానికి సిద్ధంగా ఉంది. అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అరగంటలో బ్లేకీ జన్మించాడు. కొన్ని రోజుల తరువాత ఒకానొక ఆసక్తికరమైన విషయం జరిగింది. బ్లేకీ గుక్క తిప్పుకోకుండా ఏడవసాగాడు. మేమంతా ఎంత వాదార్చడానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. నర్స్ మా వదినకు కాస్త విశ్రాంతిని ఇద్దామని పిల్లవాడిని శిశు సంక్షేమ శిబిరానికి తీసుకుని వెళ్ళింది. నాకు బ్లేకీ ఆత్మతో సంభాషించి తనకేం కావాలో తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చింది. శిశు సంక్షేమ శిబిరానికి వెళ్ళి కిటికీ ముందు నుంచున్నాను. నా స్పిరిట్ గైడ్స్ జాన్ ప్రత్యక్షమై అతనిని డానియల్ అని పిలువు, అతడి ఆత్మ ఆ పేరుతో పిలిపించుకోవటానికి అలవాటు పడింది అని చెప్పారు. నేను టెలిపతితో అతనిని డానియల్ అని పిలిచి అతడికి నేను ఏమైనా సహాయం చేయగలనేమో అడిగాను. అతడికి ఈ ప్రపంచంలో ఉండాలి అంటే చాలా భయంగా ఉందని, తిరిగి వెళ్ళిపోవాలని ఉందని అన్నాడు. అప్పుడు నా గైడ్ జాన్ అతడిని బిగ్గరగా ఏడవనివ్వమని, సమయం గడిచే కొద్దీ అంతా చక్కబడుతుందని చెప్పారు. ఆ పసిపిల్లవాడు గట్టిగా 1 గంట సేపు బాగా ఏడ్చి చివరకు నిద్రలోకి జారుకున్నాడు. అతడు పుట్టిన కొన్ని వారాలలోనే నేను అతన్ని ఎత్తుకున్నప్పుడల్లా తన కళ్ళలోకి చూస్తూ డానియల్ అని పిలిచి భూమిపైన క్రొత్త జీవితానికి అతడికి స్వాగతం చెప్పేదాన్ని. నిశిత దృష్టి కలిగిన అతడు చిన్న కళ్ళతో నా కళ్ళలోకి తదేకంగా చూస్తూ నాకు కృతజ్ఞతలు తెలుపుతుండేవాడు. శిశు మరణం, గర్భస్రావం మరి గర్భపాతం
ఎలా అయితే ఆత్మ పరిధిలో జననం గురించి తెలుసుకున్నామో అదేవిధంగా శిశువు మరణం, గర్భస్రావం, గర్భపాతం గురించి కూడా తెలుసుకుందాం. కొన్నిసార్లు ఇటువంటి సందర్భాలలో ఆత్మ ప్రమేయం కూడా ఉంటుంది. కానీ పై విషయాల గురించి మన ఆలోచన విధానం, ఆత్మ ఆలోచన విధానం రెండూ భిన్నంగా ఉంటాయి. మన ఆలోచన విధానం, ఆత్మ ఆలోచన విధానం రెండూ భిన్నంగా ఉంటాయి. నేను చెప్పబోయే విషయాలు మీకు ఉన్న సందేహాలను నివృత్తి చేయగలవు. నా స్నేహితురాలి మేనల్లుడు వికలాంగుడిగా జన్మించి కొన్ని రోజుల్లోనే చనిపోయాడు. అటువంటి సందర్భాల్లో ఆత్మకు ఏమవుతుందని ఆమె నన్ను అడిగింది. ఆమె ఆత్మ కూడా చనిపోతుందేమోనని అపోహపడింది. ఆత్మకు మరణం ఉండదని ఆమెతో చెప్పి నా దివ్య దృష్టితో అసలేం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాను. నేను చనిపోయిన పిల్లవాడి ఆత్మను అసలేం జరిగిందో వివరించమని కోరాను. ఆ ఆత్మ ఆ కుటుంబంలోనే తిరిగి జన్మించడానికి సిద్ధంగా ఉన్నదని, కానీ తనకు బలిష్టమైన శరీరం కావాలని, కనుక ఆ ఆత్మ కంగారేమీ పడకుండా నిదానంగానే ఒకానొక ఆరోగ్యకరమైన శరీరాన్ని ఎంచుకుని తిరిగి జన్మించబోతోందని చెప్పింది. జరిగిన విషాద సంఘటనకు కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందికి ఆత్మ ఎంతో విచారించింది. కానీ ఆత్మ కోల్పోయింది కేవలం వైకల్యం కలిగిన శరీరం తప్ప ఇంకేమీ లేదు. దహన సంస్కారాలకు వచ్చి వెళ్ళబోతుందేమోనని ఆత్మని అడిగితే ఆ శరీరంతో ఎటువంటి బంధం లేదని ఆత్మ ధృవీకరించింది. తన తల్లి గర్భం దాల్చిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబంలోనే జన్మిస్తానని ఆత్మ అంది. ఇది జరిగిన కొంతకాలంలోనే నా స్నేహితురాలు ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆవిడను నేను కలవలేదు. కానీ ఆ ఆత్మ మళ్ళీ ఆ కుటుంబంలో జన్మించి ఉంటుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఆత్మ ఒక కుటుంబాన్ని ఎంచుకుని జన్మించినప్పటికీ ఆ ఆత్మ తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి వెళ్ళిపోవటానికి సంవత్సరం గడువు ఉంటుంది. ఆ నిర్ణయం ఆత్మ జన్మ తీసుకోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉందన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆత్మ సిద్ధంగా లేని పట్ల తాను ధరించిన శరీరాన్ని విడిచి ఆత్మలోకానికి తిరిగి వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకోవటానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తుంది. ఆత్మ తీసుకునే ఆ నిర్ణయాన్ని మనం ఆకస్మిక శిశు మరణం అని సంబోధిస్తాం. ఆ మరణానికి ఎవరు కారణం కాదు, కేవలం ఆత్మ జన్మ తీసుకోవడానికి సంసిద్ధంగా లేకపోవటం వల్ల అలా జరుగుతుంది. తాను ఎంచుకున్న తల్లి మళ్ళీ గర్భం దాల్చే వరకు ఎదురు చూస్తుంది. ఒకవేళ ఆవిడ గర్భం దాల్చలేని ఎడల ఆత్మ తనకు తగిన ఇంకొక కుటుంబాన్ని వెతుక్కుని అక్కడ జన్మ తీసుకుంటుంది. సహజంగా ఎక్కువ మంది తెలుసుకోవాలని కుతూహలపడే విషయాలలో గర్భస్రావం, అబార్షన్ కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిధిలో ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏమిటంటే గర్భస్రావం జరిగినప్పుడు ఆత్మ మరణించదు. ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భస్రావానికి నిర్ణయించుకుంటుందో అప్పుడు ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని కానీ విశేషంగా ఆ స్త్రీని కానీ తల్లిగా ఎంచుకుని జన్మ తీసుకోబోయే ఆత్మ ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే ఆ సంఘటన వలన ఆ ఆత్మ తాను ఎంచుకున్న కుటుంబాన్నైనా మార్చుకోవాలి, లేదా తాను ఎంచుకున్న తల్లి మళ్ళీ గర్భం దాల్చేదాకా అయినా ఎదురు చూడాల్సి వస్తుంది. గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ శిశువుకి జన్మనివ్వకపోవచ్చు. అలాగే ప్రతి గర్భధారణలో ఆత్మ ప్రవేశించదని చెప్పలేం. గర్భస్రావానికి సంబంధించిన విషయాలలో ఆ కుటుంబానికి కానీ, గర్భం దాల్చిన స్త్రీకి కానీ, తన భర్తకు కానీ ఆ విషయంతో సంబంధం ఉన్న వైద్య సిబ్బందికి కానీ, ఆ ఊరికి కానీ అటువంటి అనుభవం పొందడం అవసరం కావచ్చు. అంటే క్రితం జన్మలో గర్భస్రావం గురించి చేసిన కర్మ వలన ఈ జన్మలో ఇలా కర్మ అనుభవించాల్సి రావచ్చు. ఉదాహరణకు క్రితం జన్మలో గర్భస్రావం గురించి విమర్శించినందుకు ఈ జన్మలో ఆ అనుభవం పొందటం కోసం ఇలా జరగవచ్చు. నా దగ్గరకు చాలామంది స్త్రీలు గర్భస్రావ అబార్షన్ నిర్ణయ విషయంలో ఆత్మ పరిశీలన, సైకిక్ రీడింగ్ కోసం వస్తూ ఉంటారు. వారికి సరైన సలహాని ఇచ్చే నేపథ్యంలో మార్గదర్శకులు ఆ స్త్రీలను వారు తమ గర్భంలోని శిశువుతో మానసికపరమైన బంధం ఏర్పడిందో లేదో చెప్పమంటారు. ఒకవేళ ఆ స్త్రీ తమ గర్భంలోని శిశువుతో బంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే ఆ గర్భంలోకి ఆత్మ తప్పకుండా ప్రవేశించి ఉంటుంది. అటువంటి సమయంలో ఆ స్త్రీకి శిశువు జన్మించే వరకు
గర్భాన్ని తప్పకుండా ధరించమని నచ్చచెప్పటం జరుగుతుంది. అలా నచ్చచెప్పటం నిజానికి చాలా కష్టమైన ప్రక్రియ. ఒకవేళ స్త్రీకి తన గర్భంతో మానసికంగా బంధం ఏర్పడకపోవడం వలన ఆ గర్భంలోకి ఆ ఆత్మ ప్రవేశించలేదని గ్రహించవచ్చు. ఈ విషయంలో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి గర్భస్రావానికి సంబంధించిన అనుభవం చాలా ముఖ్యం. అసహజమైన పరిస్థితులలో ఉన్నవారికి కూడా నేను ఆత్మ పరిశీలన సైకిక్ రీడింగ్ చేశాను. అవి మీకు తెలియజేయటం ఎంతో అవసరం. నా దగ్గరకు చాలామంది తీవ్రమైన మానసిక బాధతో తమను తాము కోల్పోయామన్న భయంతో, అభద్రతా భావనతో ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పారు. నేను వారిని ఎంత స్వస్థత పరిచినప్పటికీ వారి బాధకి సంబంధించిన విషయాలేవి వారికి జ్ఞప్తికి వచ్చేవి కావు. అంతేకాక వారి భావనలను వ్యక్తపరచలేకపోయేవారు. అలాంటి వారందరిలోనూ ఆత్మ పరిశీలన సైకిక్ రీడింగ్ సమయంలో ఒకే దృశ్యాన్ని చూశాను. అదేమిటంటే వారిని తమ తల్లులు గర్భంలో ఉన్న సమయంలో గర్భస్రావానికి అబార్షన్కి ప్రయత్నించారు. అప్పుడు వారు కడుపులో పిండ రూపంలో ఉన్నందున ఆ భయాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోయినప్పటికీ ఆ భావన వారి శరీరాల్లో నిక్షిప్తమై ఉంది. వారి శరీరాలు తమ తల్లులు అనుభవిస్తున్న భయాన్ని, గందరగోళాన్ని, బెరుకుని, ఆతృతని గ్రహించి ఆ భావనతోనే ఎదగటం జరిగింది. ఆత్మ తమ శరీరాన్ని అంటపెట్టుకుని ఉండకపోయినప్పటికీ శరీరంలో ఆ సంఘటనలకు సంబంధించిన జ్ఞాపకాలు పాతుకుపోయినందున జీవితకాలం వారు ఆ భావాలతోనే బాధపడుతుంటారు. గర్భస్రావం చేయించుకోబోతున్నారని తెలిసినప్పటికీ కొన్ని సందర్భాల్లో శిశువు యొక్క ఆత్మ తనకు కాబోయే తల్లితో అనుబంధం పెంచుకుని ఉంటుంది. అటువంటి స్త్రీలతో నేను సంభాషించాను. ఆ ఆత్మ ప్రత్యేకంగా ఆ స్త్రీకే జన్మించాలని ఎంచుకున్నప్పుడు గర్భస్రావం తదుపరి కూడా ఆ ఆత్మ ఆ స్త్రీనే అంటిపెట్టుకుని ఉంటుంది. కానీ ఆ విషయం ఆ స్త్రీకి తెలియదు. కానీ ఆ స్త్రీ యొక్క ఆత్మకు మాత్రం అది ఇంకొక ఆత్మను సంరక్షిస్తున్న విషయం తెలుసు. ఒకవేళ నేను ఆ విషయాన్ని కనుక నా కళ్ళతో చూడకపోయి ఉంటే నేను నమ్మేదానిని కాదు. ఏది ఏమైనప్పటికీ నేను ఈ రకమైన సంఘటనలను కొందరి విషయంలో గమనించాను. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేను ఆ స్త్రీలకు తమని అంటిపెట్టుకుని ఉన్న ఆత్మ గురించి చెప్పినప్పుడు ఎవ్వరూ ఆశ్చర్యపోలేదు. వారి వారి స్థితులకు తగ్గట్లు వారి మాత్ర సమాన భావనని వ్యక్తపరిచారు. నాకు మాత్రం అదేమిటో అర్థం కాలేదు. గర్భస్రావం గురించి నేను తెలియజేయాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఒకవేళ మీరు ఇదివరకు గర్భస్రావం చేయించుకొని ఇప్పుడు తల్లి అవ్వడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే అంతకుముందు జరిగిన గర్భస్రావానికి క్షమాపణ కోరి జరిగిన దానికి సానుభూతిని వ్యక్తపరచాలి. తమకు పిల్లలు కలగటం లేదని చాలామంది స్త్రీలు నా దగ్గరకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించమని కోరుతుంటారు. నేను వారిని ఆత్మ పరిశీలన చేసినప్పుడు ఆ స్త్రీల యొక్క కడుపులో శిశువు యొక్క నీడని గమనించాను. అంతకుముందు జరిగిన విషాదం నుంచి పూర్తిగా బయటకు రానందున ఆ శిశువు నీడ కడుపులో ఉండిపోయి కొత్తగా జన్మ తీసుకుపోయే పిండానికి చోటు ఇవ్వకుండా అది పెరగకుండా ఆపివేస్తుంది. మనం జీవితంలో నిరంతరం ముందుకు సాగాలి అనుకుంటే పాత అగాధాల నుంచి, గాయాల నుంచి బయటపడటం చాలా అవసరం. గర్భపాతం, మిస్క్యారేజ్తో బాధపడుతున్న చాలామంది స్త్రీలకు నేను ఆత్మ పరిశీలన చేశాను. గర్భపాతానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే 1 పిండం యొక్క పరిస్థితి సరిగ్గా లేకపోవటం, 2 ఆత్మ కోరుకునే లింగం కాక వేరొక లింగంతో శరీరం తయారవ్వడం, 3 ఆత్మ శరీరంలోకి ప్రవేశించడానికి అది సరైన సమయం కాకపోవటం, 4 తనకు కాబోయే తల్లికి అది సరైన సమయం కాకపోవటం, 5 ఏ ఆత్మ ఆ గర్భాన్ని ఎంచుకోకపోయినందున తల్లి శరీరం పిండాన్ని తనతో ఇముడ్చుకోలేకపోవటం, 6 గర్భపాతం ఆ తల్లి అనుభవించాల్సిన కర్మ అయినా కావచ్చు. గర్భస్రావం మాదిరిగానే ఒకనొక స్త్రీ గర్భపాతానికి లోనైనప్పుడు ఆ ఆత్మ ప్రత్యేకంగా ఆ కుటుంబంలోనే జన్మించాలి అనుకుంటే ఆ స్త్రీ మళ్ళీ గర్భం దాల్చేదాకా ఎదురు చూస్తుంది. ఒకవేళ ఆ స్త్రీ గర్భం దాల్చకపోతే ఇంకొక కుటుంబాన్ని ఎంచుకుంటుంది. నేను చెప్పాలనుకున్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను చూసిన అసంఖ్యాకమైన స్త్రీలలో ఎవరికి అయితే శిశువు మరణించారో, గర్భస్రావం, గర్భపాతం జరిగాయో వారికి ఆత్మ పరిశీలన సైకిక్ రీడింగ్ చేశాను. కనుక నేను చెప్పినవి మాత్రమే కారణాలు కాకపోవచ్చు. నేను వివరించిన ఈ కారణాలు సాధారణమైనవి. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అధ్యాయాన్ని నాకు
జన్మదినం గురించి తెలియచేసిన ఒకనొక గొప్ప కథతో పూర్తి చేయాలి అనుకుంటున్నాను. నా స్నేహితురాలు వాలెరీకి సుమారు సాయంత్రం 7 గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. మేము తెల్లవారుజామున 3:30 ఆసుపత్రికి చేరుకున్నాం. మొదటి కాన్పు కావటం చేత ఎక్కువ సమయం పట్టవచ్చేమోనని అనుకున్నాం. మేము ఆసుపత్రికి చేరాక నర్సు వాలెరీ ప్రసవానికి ఎక్కువ సమయం వేచి చూడాలని చెప్పింది. నేను నా శక్తిని ఆమెకు మరల్చి తనకు సుఖప్రసవం కలగటానికి సహకరిస్తున్నాను. వాలెరీ నిద్రించటానికి ప్రయత్నించినప్పుడు నర్సు నన్ను ఏమైనా తినడానికి తీసుకురమ్మని పంపింది. ఈలోపు నేను ఒక ప్రదేశంలో బద్ధకంగా నిద్రమత్తులో కూర్చుని మంచుతో కప్పబడిన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎందుకింత సమయం పడుతోందని నా మార్గదర్శిని అడగాలనుకుంటున్నాను. అకస్మాత్తుగా వాలెరీ యొక్క చనిపోయిన అమ్మమ్మ నా ముందుకు వచ్చారు. ఆమె నాతో వాలెరీ ఎక్కువగా మనస్తాపం చెందడం వలన తన బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో భయపడుతోందని, తన బిడ్డ జననాన్ని ఆమె పూర్తి మనస్సుతో ఆహ్వానించడం లేదని చెప్పారు. ఆవిడ నాతో వాలెరీకి ఆమె మంచి తల్లి కాబోతోందని, తన బిడ్డకు ఇవ్వలేని వాటి గురించి చింతించవద్దని చెప్పమన్నారు. తన బిడ్డ జననాన్ని పూర్తి మనస్సుతో ఆహ్వానించేలా సహకరించమని ఆ భగవంతుడిని వేడుకోమని వాలెరీ చెప్పమంది. నేను తన అమ్మమ్మను శిశువు యొక్క ఆత్మ ఎక్కడ ఉందని అడిగినప్పుడు ఆ ఆత్మ భూమిపైన జన్మ తీసుకోవడానికి తాను ఉన్న లోకానికి దూరంగా వెళుతున్నందున వీడ్కోలు సంబరాలు జరుపుకుంటున్నాడని చెప్పారు. ఆమె నాకు ఒక యుక్త వయస్సు కలిగిన మగ రూపంలోని ఆత్మ సంబరాలు జరుపుకుంటూ అందరికీ వీడ్కోలు చెప్తున్న దృశ్యాన్ని చూపించారు. ఇలా సంబరాలు జరుపుకోవటం సహజమేనా అని నేను ప్రశ్నించగా అవునని సమాధానమిచ్చి తిరిగి భూమి మీద జన్మించడానికి సిద్ధపడుతున్న ఆత్మలు చాలామంది స్నేహితులను, ప్రియమైన వారిని విడిచిపెట్టి వస్తారని, కనుక ఇలా వీడుకోలు సంబరాలు సహజమేనని చెప్పారు. అతడు ఏ సమయంలో రాబోతున్నాడని అడగగా రాత్రి 8:30 సమాధానమిచ్చారు. భగవంతుడా, ఇంకా 8 గంటల సమయం ఉంది, అతనిని ముందుగా రమ్మని చెప్పగలరేమోనని ఆవిడని అడిగాను. కానీ ఆ తర్వాత నాకే ప్రతి ఒక్కటి ఖచ్చితమైన క్రమంలో జరుగుతాయని అనిపించింది. మరి ఆత్మ ఏమో అక్కడ అందరికీ వీడ్కోలు చెప్పే ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇక్కడ వాలెరీ మనస్ఫూర్తిగా శిశువు జననాన్ని ఆహ్వానించగలగాలి. నేను తిరిగి వెళ్ళగానే వాలెరీకి 8:30 శిశు జననం అన్న విషయం తప్ప తన అమ్మమ్మ చెప్పిన విషయం అంతా వివరించాను. వాలెరీ నిరాశ చెందకూడదని ఆ ఒక్క విషయం చెప్పలేదు. వాలెరీ సుదీర్ఘమైన క్లిష్టమైన పురిటి నొప్పులను భరించి ఆమె వంతు కృషి చేసింది. సుమారు 7 గంటలకు బిడ్డను కనడానికి అనువైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బిడ్డ బయటకు రావడానికి సిద్ధమైంది. 1.5 గంట తర్వాత బిడ్డ మధ్యలో నిలిచిపోయిందని వైద్యులను పిలవమని మంత్రసాని చెప్పింది. వెంటనే ఒకనొక విసురుగాలి ఏదో గదిలోకి ప్రవేశించినట్లు అనుభూతి చెందాను. నేను వాలెరీ ప్రక్కన మంచానికి ముందు భాగంలో ఇంతకుముందు నేను చూసిన అమ్మను చూశాను. అతడు పొడవుగా నల్లని కురులతో, నల్లని కళ్ళతో తన తండ్రిని పోలి ఉన్నాడు. నేను టెలిపతితో ఆ ఆత్మకు శరీరం మధ్యలో నిలిచిపోయిందని తెలియజేశాను. తనకు ఆ విషయం తెలుసని ఆ ఆత్మ చెప్పింది. నర్సు నా దగ్గరకు వచ్చి వైద్యుడి గురించి ఏదో చెప్పింది. నేను క్షణకాలం కళ్ళు తిప్పి తిరిగి చూస్తే ఆ ఆత్మ ప్రక్కన లేదు. నేను వెంటనే సరైన సమయంలోనే శరీరంలోకి వెళ్ళింది అనుకున్నాను. అలా జరిగిన కొన్ని క్షణాల్లోనే వాలెరీకి లోపల ఏదో కదులుతున్నట్లు అనిపించింది. నాకు కూడా అతడు తన శరీరంలోకి వెళ్ళి ప్రసవానికి సహాయపడుతున్నాడేమో అనిపించింది. మంత్రసాని గదిలోకి వచ్చిన కొన్ని నిమిషాలకే మా చేతిలో మైక్ అనే అందమైన మగ శిశువు ఉన్నాడు. ఆపరేషన్ లేదు, బలవంతంగా లాగటం లేదు. అంతేకాక వాలెరీ కూడా ఆరోగ్యంగానే ఉంది. పుట్టిన తర్వాత శిశువు కళ్ళు పెద్దవిగా చేసి మంచి ఎరుకతో చూస్తున్నాడు. మా అందరి వంక చూసి అందరికీ నమస్కారం, నేను తిరిగి వచ్చేశాను అని చెప్పినట్లుగా అనిపించింది.
చివరిగా ఒక విషయం, నేను చాలామందిని జన్మిస్తున్నప్పుడు నేను చాలామందిని జన్మ జన్మిస్తున్నప్పుడు చూశాను. వారు మరి కొందరిని మరణిస్తున్నప్పుడు చూశాను. ఈ 2 సందర్భాలలోనూ ఒకానొక పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఆ ప్రక్రియను త్వరగా ఎలా పూర్తి చేయాలి? ఎలా శిశువు త్వరగా జన్మిస్తుంది? లేదా ఎలా ఈ లోకం నుంచి ఆత్మ త్వరగా నిష్క్రమిస్తుంది? భౌతిక మరణం నిజానికి పుట్టుక అయినా, మరణమైన ఆత్మ నిర్ణయించుకున్న నిర్దిష్ట సమయంలోనే జరుగుతుంది. మనం ఈ 2 ప్రక్రియలను త్వరపరచలేం. ఆత్మ సంసిద్ధంగా ఉన్నప్పుడే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి జన్మ తీసుకుంటుంది, లేదా ఇక్కడి నుంచి అక్కడకు తిరిగి వెళ్ళిపోతుంది. మన ఆత్మ యొక్క జ్ఞానాన్ని, తన సమయానుకూలతను, కార్యాచరణ ప్రక్రియను, ప్రణాళికను గౌరవించడం చాలా అవసరం.